ఫ్రెండ్స్, ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. క్రాస్ కటింగ్ బ్లౌజు. ఫస్ట్ మనం గమ్తో జాయిన్ చేసుకున్నాం కదా, లైనింగ్ మెయిన్ పీసుని బ్యాక్ ఫ్రంట్ పార్ట్లోని. తర్వాత దీనికి నడుం బెల్ట్ వేసుకోవాలండి. 1.5 ఇంచు క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని పక్కన ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఇలా దీనికి అటాచ్ చేసుకుని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా డాట్స్ వేసుకోండి. బ్యాక్ సైడ్ 3.5 పొడవు పెట్టుకుని డాట్స్ వేసేసుకోండి. రెండు సమానంగా వచ్చేలాగా షోల్డర్ మధ్యలోకి పెట్టుకుని ఇలా క్లాత్ సిల్క్ క్లాత్ కదండి, ఇలా పట్టుకుని క్లాతులు రెండు వేయండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం మెయిన్ జాయిన్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం మార్కింగ్స్ ఎలా అయితే పెట్టుకున్నామో డాట్స్కి సుద్దో ఆ డాట్స్ వెంట కుట్టేసుకోండి. నేనైతే డాట్స్ ఏం పెట్టుకోనండి, మీకు తెలియడం కోసమని డాట్స్ పెట్టాను. మెయిన్ డాటు, మిడిల్లో డాటు, అంకుల డాట్ కుట్టేసుకోవాలి. కొట్టేసుకొని ఒకసారి చూసుకోండి, అయిపోయింది. తర్వాత రెండో పీస్కి కూడా సేమ్ అంతే అండి. రెండో పీస్కి కూడా అలాగే డాట్స్ వేసుకోవాలి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గమ్తో జాయిన్ చేసాం కాబట్టి మళ్ళీ కుట్టు వేసి పని లేదండి. కావాలంటే కుట్టు కూడా వేసుకోవచ్చు, నేనేం వేయట్లేదు, అదేమీ కూడదు. ఇలా సమానంగా వచ్చినాయి లేదు చూసుకోండి. మిడిల్లో డాటు తర్వాత ఇది కూడా వేసేసుకొని మీకు ఇలా జాయిన్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్. రెండు అన్నీ సమానంగా వచ్చేలేదు, రెండు దాని మీద పెట్టుకొని చూసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అతికేసుకోవడమేనండి. ఇది ప్యాంట్ పిట్ ఉంటుంది కదా, దలసతే అది పెట్టుకొని కుట్టుకోవాలండి. రాంగ్ సైడ్ వైపు మెయిన్ పీస్ ఒకటి దట్టి పెట్టుకుని ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టు వేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుని పొడవు ఎంత ఫోల్డ్ చేయాలో చూసుకుని ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవడమే. షేప్ బెల్ట్కి కింద ఇదైతే మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందండి. మనకి ఖర్చులు ఎక్కడ కనిపించకుండా ఉంటాయి. ఇవి కూడా చాలా 3 రకాలుగా కుట్టుకోవచ్చండి. నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను. ఇదైతే మనకి ఈజీగా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువలు గట్రా రాకుండా మనం చూసుకొని కుట్టుకోవచ్చు. తర్వాత సేమ్ రెండో పీస్కి కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. రెండో పీస్కి కూడా అలా జాయిన్ చేసుకున్న రెండో పీస్కి కూడా అలా కుట్టేసుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చేది ఒకసారి చూసుకోండి. దీనికి కూడా కింద ఫోల్డింగ్ చేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసుకొని నెక్స్ట్ ఏమంటే కట్ చేసేసుకోండి. కటింగ్ చేసేసుకొని ఇది కూడా అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. ఇది మనకి ఖర్చులే కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అదిని దీనికి కూడా ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బట్టి తీసుకోండి. 2.5 ఇంచులు క్లాత్ తీసుకుని లైనింగ్ పీసు డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ లోపల ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. దాకా వేసుకోండి. తర్వాత తాళ్ళ పట్టీ కూడా సేమ్ తాళ్ళ పట్టీకి మెయిన్ పీస్ అటాచ్ చేసి కుట్టుకోండి.
మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అటాచ్ చేసి ఉంచాను నేను. దాన్ని ఇది రివర్స్లో పెట్టుకుని కుట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకుని రైట్ సైడ్ తిప్పుకోవాలండి తాళ్ళపట్టి. ఇది కూడా అలాగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుని రెండు సమానంగా చూసుకుని సమానంగా వచ్చేలా చూసుకోవాలి. తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోండి. షోల్డర్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకుని స్కేల్తో లైన్ గీసుకోండి. అంటే నేను మామూలుగా వేసేస్తాను, కొత్త వారి కోసం ఈజీగా అర్థం అవుతుందని ఇలా చూపిస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని కుట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నుంచి కటింగ్స్ పెడతానండి. మోడల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కొంచెం పండగ అయ్యే వరకు స్టిచ్చింగ్ అవ్వదండి. కటింగ్ మట్టుకు చూడండి, కటింగ్ ఏదోలా పెడతాను. ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి చూసుకుని నెక్స్ట్ సరిపోయి లేదో ఆది బ్లౌజ్తో సెట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకు కరెక్ట్గా వచ్చింది. చూసుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. షోల్డర్కి కుట్టు వేసాం కదా, తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకొని రెండిట్లకు కూడా అంతేండి పక్కన పెట్టేసి హ్యాండ్స్ కుట్టుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ పడతాయని చెప్పాను కదండి. జాయింట్ ముక్కలు కూడా కటింగ్ చేసాం కదా, కటింగ్లో ఇలా పెట్టుకుని ఎటువైపు జాయింట్ పడుతుందో చూసుకుని ఇలాగ వేసుకోండి. రెండో దానికి ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని కుట్టుకోవాలి. రెండో హ్యాండ్ ఇలా కుట్టేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా ఖర్చు లోపలికి పెట్టుకుని ఇలా కుట్టేసుకుని రెండు కుట్టేసుకొని ఇప్పుడు ఒకటి కరెక్ట్గా కట్ చేసాం కదండి వన్ సైడు, అది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ఎంత అయితే ఉందో అలా కట్ చేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది మీకు హ్యాండ్. తర్వాత మనం లోతు తీసుకోవాలి. రెండు ఆపోజిట్లో పెట్టుకొని లోతు తీసుకోవాలండి. 2 ఇంచీల ఖర్చు 1 ఇంచ్ పెట్టుకుని మిడిల్లోకి తక్కువ 3 ఇంచ్ ఇలా పెట్టుకుని లోతు తీసుకోవాలి. ఎంత వస్తే అందులో మిడిల్లో 1 ఇంచు ఒక గీత పెట్టుకొని లోతు తీసుకోండి. కరెక్ట్గా వస్తుంది మీకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా. తర్వాత మెయిన్ పీసు ఇలా రైట్ సైడ్ పై వైపు పెట్టుకుని రైట్ సైడ్ పై వైపు పెట్టుకుని అలా రివర్స్ నుంచి కొంచెం కూర వేస్తాడు కదా, కూర అంటే కుట్టేసుకుంటే మీకు సరిగ్గా సరిపోతుంది. రెండోదాన్ని కూడా అలా వేసుకుని ఒక హ్యాండ్ రెడీ చేస్తాను నేను. రెండోది కూడా సేమ్ అంతేనండి. లైనింగ్ లోపలికి పెట్టుకుని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒకటి రెడీ చేశాను, ఒకటి చూపిస్తున్నాను. టాప్ స్టిచ్ వేసుకొని తర్వాత లైనింగ్ చుట్టూ జాయిన్ చేసేసుకొని వేస్ట్ పీస్ ఉంటే కట్ చేసేసుకోండి. చిన్న పీసులు మెయిన్ పీస్ కూడా అతుకు పడుతుందండి, అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను నేను. అలా వేసుకోవడమే జాయింట్ కూడా. మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి, నేను వేరే బ్లౌజ్ ఇంకా క్లియర్గా చెప్తానండి. అతుకులు గట్ట లేకుండా చెప్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. అంతేనండి. తర్వాత నెక్ కుట్టేసుకోవాలి. మెడ పీసు క్రాస్ పీసులు తీసుకొని
జాయిన్ చేసుకుని ఇలా కుట్టుకోవడం అండి. నెక్ తెలిసిందే కదా. నెక్ పీసులు క్రాస్ పీసులు తీసుకొని కుట్టుకోవడమే. నెక్ చుట్టూ కుట్టేసుకొని దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసి నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్స్ పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇలాగా పావించు ఫోల్డ్ చేసుకొని చివరికి కుట్టు వేసుకుంటాను. వచ్చేయటమే నెక్. ఖర్చు లోపలికి వెళ్ళి ఇలాగ పెట్టుకొని కుట్టుకోవాలండి. అయిపోయింది నెక్ కూడా స్టిచ్చింగ్. తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కొంచెం పక్కన క్లాత్ ఉంటుంది కదా కట్ చేసేసుకోండి. ఇది నెక్ దగ్గర కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేకపోతే నెక్ దగ్గర కట్ అయిపోతుంది. చూసుకొని స్లోగా కట్ చేయండి. కట్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్లోకి కట్ పెట్టాం కదా, అక్కడి నుంచి జాయిన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇలా జాయిన్ చేస్తాను. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. అంతేనండి. రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్. అది కూడా మిడిల్లోకి పెట్టుకుని కుట్టేసుకోవడమేనండి. కూడా కుట్టేసుకొని ఇది డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సంక చేయి దగ్గర జాయింట్ సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చూసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర అది సరిపోయిందా లేదా చూసుకొని రెండో కుట్టు వేసుకోండి. రెండు షోల్డర్లో సమానంగా వచ్చేది చూసుకొని రెండో కుట్టు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ కొలుచుకోండి. నడుము లూజు బ్యాక్ పార్ట్ పట్టింది 16.5 వచ్చింది. నేను 16.5 దగ్గర ఎత్తి పెట్టుకున్న తర్వాత ఎంత ఉందో చూసుకున్నానండి. 4.5 వచ్చింది నాకు. 4.5 అంటే అటు 2.5 ఇటు 2.5 పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది మనకి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 దగ్గర మార్కింగ్. చంక లూజ్ 8 ఇంచులండి. ఇలా మార్క్స్ పెట్టుకుని కొత్త వారైతే ఇలాగ ఒకసారి చూసుకుని స్కేల్తో ఇలాగ డ్రా చేసుకోండి. లైను నీట్గా వస్తుంది మీకు కుట్టు కట్టని. హ్యాండ్ దగ్గర 2 ఖర్చులు పైకి పెట్టుకుని కింద పైన సమానంగా వచ్చేలా చూసుకొని కుట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ దానికి ఆది బ్లౌజ్ పెట్టుకుని చూసుకుని ఇలా అక్కడ మార్క్ చేసుకుని కుట్టేసుకోవడమే. అంతేనండి. సేమ్ అక్కడ టాకా వేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అంతా అలాగే కుట్టుకోవాలి. సేమ్ రెండో హ్యాండ్ కూడా రెండో సైడ్ జాయింట్ కూడా అలాగే చేసుకోవాలి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
రేపటి నుంచి కటింగ్ పెడతానండి. స్టిచ్చింగ్ అయితే పండగ వెళ్ళాక పెడతాను. కొన్ని కటింగ్స్ మట్టుకు పెడతాను చూడండి. సేమ్ మీకు ఆ మోడల్సే మళ్ళీ కావాలంటే అప్పుడు స్టిచ్చింగ్తో సహా మళ్ళీ వేరే బ్లౌజులు చూపిస్తానండి. వచ్చినప్పుడు ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.